మనం ఫస్ట్ నిన్న జరిగిన మ్యాచ్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. పంజాబ్ వర్సెస్ కలకత్తా. దానికంటే ముందు ఏంటంటే క్రికెట్ అంటే ఏంటి మామ, రెండు జట్ల మధ్య పోటీ. ఆ పోటీలో గెలవాలంటే ఒక టీం ఓడిపోవాలో ఒక టీం గెలుస్తుంది, అది కంపల్సరీ అన్నమాట. కాకపోతే ఏంట్రా అంటే నిన్న 111 కొట్టిన పంజాబ్ 111 స్కోర్ డిఫెండ్ చేసుకుని ఐపీఎల్ చరిత్రలో లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ చేసుకున్న టీమ్ గా రికార్డ్ బ్రేక్ చేసింది. ఇంకో గొప్ప విషయం ఏంట్రా అంటే 111 కూడా చేయలేక సదుగులు ఓడిపోయిన కలకత్తా టీము చెత్త రికార్డ్ అయితే మూట కట్టుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కలకత్తాలో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారు మామ, అసలు యాండ్రే రసూల్ అవనే, డీకాకు, అజింక్య రహానే, ఇంకా బోల్డ్ మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఆ బ్యాట్స్మెన్స్ కూడా 111 కొట్టలేదంటే దీనికంటే సిగ్గుచేటు ఏదో ఉండదు. అది కాకుండా నిన్న ఒక్క రోజే బెట్టింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ ఆడేవాళ్ళు కానీ ఎన్ని వేల లక్షలు దబ్బెట్టారు మామ. అన్ని లక్షలు దబ్బెట్టారు నిన్న ఒక్క రోజు. 50,000కి 5,000 వస్తున్నాయంటే ఫేవరెట్లో ఆడినోళ్ళు చాలా మంది, దబ్బెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తక్కువ ఆడి లక్షల్లో సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మమ్మ బెట్టింగ్ యాప్స్ అని మాత్రం ఆడద్దు మమ్మ, ఎందుకంటే లైఫ్ అంతా నాశనం అయిపోతుంది. నిన్న ఒక్క మ్యాచ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, చాలా మంది 111 కదా అని చెప్పి ఎంతమంది ఆడుంటారు గెలిచిద్దని కలకత్తా. స్పాయిల్ ఇంత అయిపోయింది, అలాగే అయిపోయింది. కానీ 111 కొట్టబోవటం అండి మమ్మ. కానీ చాలా మంది నిన్న మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అంటే ఫిక్సింగ్ ఏం జరగలేదు. క్రికెట్ లో ఒకరు ఓడిపోవాలంటే ఒకరు గెలుస్తారు కంపల్సరీగా. కాకపోతే నిన్న కలకత్తా రోజు కాదు, అంతే. లైట్ తీసుకోండి, ఎవరు బెట్టింగ్ ఆడి ఇలా డబ్బులు దొబ్బెట్టుకోవద్దు, లైఫ్ ని చక్కగా లీడ్ చేసుకోండి.